ప్రజలకి సబ్సిడీ పైన రుణాలు అందజేయడానికి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా ఆర్థికంగా వెనుకబడిన అన్ని రకాల కులాలకి మన బ్యాంకు పరిధిలో మొత్తం 43 రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. దీంట్లో బీసీ కార్పొరేషన్ ద్వారా 30 రుణాలు, అదేవిధంగా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గానికి 4, రెడ్డి సామాజిక వర్గానికి 3, అంటే కాపు అంటే బలిజ అంటారు కదా, అదేనమాట. రెడ్డి సామాజిక వర్గానికి 3, కమ్మ సామాజిక వర్గానికి 3, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి 1, బ్రాహ్మణ సామాజిక వర్గానికి 2, మొత్తం 43 రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. దీనిలో 3 రకాల స్లాబ్లు ఉంటాయి. స్లాబ్ 1 కింద వచ్చేసి 2 లక్షలు యూనిట్ కాస్ట్ ఉంటుంది. దీంట్లో 50% అంటే 1 లక్ష వరకు సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా స్లాబ్ 2 అంటే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రుణం ఉంటుంది. దీంట్లో 50% సబ్సిడీ ఉంటుంది. తర్వాత స్లాబ్ 3 కింద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణం ఉంటుంది. సబ్సిడీ వచ్చి 50% ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి చాగనం బ్యాంకుకు సంబంధించి మొత్తం బీసీలకి 7, కాపు 1, ఈబీసీలకి 3, మొత్తం 11 రుణాలు వస్తుంది. అదేవిధంగా సైదాపురం బ్యాంకుకి సంబంధించి బీసీలకి 1, కాపుకి 1, ఇతర వర్గాలకి 2, మొత్తం 11 యూనిట్లు ఉంటుంది. అదేవిధంగా ఊటుగూరుకి బీసీలకి 7, కాపుకి 1, ఈబీసీకి 2, మొత్తం 10 రుణాలు ఉంటుంది. కల్చేటి బ్యాంకుకి సంబంధించి బీసీలకి 8, కాపుకి 1, ఈబీసీలకి 2, మొత్తం 11 రుణాలు. మొత్తం మీద మన సైదాపురం మండలంలో 43 మందికి మొదటి విడతగా ఈ రుణాలు అందజేయడం జరుగుతుంది. దీన్ని 16వ తారీఖు లోపల ఓబీఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. బయట మన ఆన్లైన్ సెంటర్లో కూడా నమోదు చేసుకోవచ్చు. కాబట్టి 16వ తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మన సైదాపురం మండల ప్రజలకి తెలియజేస్తుంది.